యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యము అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము 22వ వచనం ప్రకారంగా పౌలు శిష్యులందరినీ బలపరిచి మనం ఎన్నో శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అని చెప్పాడు. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 16వ వచనంలో అననీయతో యేసు ప్రభువు వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో ఇతడు నా సాధనము, నా నామము నిమిత్తము ఎన్నో శ్రమలు అనుభవించమని తెలియజేసేదను అని యేసు ప్రభువు వారు తెలియజేసి ఉన్నారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుని ఆజ్ఞలు గైకొన్నటువంటి వారిని, యేసును గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి వారితో అపవాది యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నదని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో మనుషులకు కలుగు శోధనలు తప్ప ఇంకే శోధన మీకు సంభవింపదు. ఒకవేళ వచ్చినా ఆ శోధనలో దేవుడు మీకు మార్గాన్ని తెలియజేస్తాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు అని రాయబడి. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనము, బుద్ధి కలిగి మెలకువ కలిగి ఉండండి, ఎందుకంటే మీ విరోధైనటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నారని వెతుకుతున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం ప్రకారంగా నామము నిమిత్తము మీరు అందరి చేత ద్వేషింపబడతారు కానీ అంతం వరకు సహించిన వాళ్ళు రక్షించబడతారు. కాబట్టి శ్రమలు సహించడం వేరు, శ్రమలు అనుభవించడం వేరు. మనం శ్రమలు అనుభవిస్తూ